కథ పేరు అంతర్మథనం. రచన శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. కథ ప్రారంభం. ఉదయం నుంచి ఎవరిని చూసినా చిరాగ్గా ఉంది. ఫోన్ రింగ్ అయితే పిచ్చ కోపం వస్తోంది. ఫోన్ చేసిన వాడిని నానా బూతులు తిట్టాలనుంది. వీలైతే చొక్కా చేతులు పైకి మడుచుకుని 4 తన్నాలని కూడా ఉన్నది. అస్థిమితంగా కాస్త అటు ఇటు తిరిగి పుస్తకాలు ర్యాక్ ముందు నుంచున్నాను. ఫలానా పుస్తకం అన్న ధ్యాస లేకుండా పై ర్యాక్ నుండి 3 వరుసల్లో పుస్తకాలు తీసి చూసి అటు ఇటు సర్దాను. మళ్ళీ వచ్చి కూర్చుని టేబుల్ మీద లేని దుమ్ముని మరోసారి డస్టింగ్ క్లాత్ తీసుకొని తుడిచాను. అకారణంగా పేపర్ వెయిట్ తీసి గాజు కిటికీకేసి విసిరి కొడదామనిపించింది. దీనికి కారణం ఆ నాగరాజు. అవును, వాడే. నల్లిలా కనిపించడు, కానీ చేసేవన్నీ చేస్తాడు. సాధించాలనుకున్నవన్నీ సాధిస్తాడు. అంతటితో ఊరుకుంటాడా? ఆ గొప్పల ప్రదర్శనకు అంతే ఉండదు. కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతాడు. ఫేస్బుక్ నిండా ఫోటోలు, అభినందనలు, లైకులు. అబ్బో, ఒకటి ముగిసేసరికి మరొకటి. చిన్నప్పటి నుంచి రాముడు మంచి బాలు అన్న విధంగా చదువుకున్నది నేను. ఏకలవ్యుడిలా చూసిందల్లా నేర్చుకున్న ప్రతిభ నాది. క్లాసులో ఎప్పుడేది అడిగినా టక్కుని చెప్పేవాడని, టీచర్లంతా నన్ను ఎంతో ఇష్టంగా చూసేవారని, ముత్యాలు కూర్చిన అందమైన చేతిరాత ఎక్కడా ఒక్క తప్పు లేకుండా మ్యూజియంలో పెట్టుకోవచ్చు అన్నట్టు నుండే నోట్బుక్స్. ఎంతమంది తల్లు తమ పిల్లలకి చెప్పేవారో రామరాజుని చూసి నేర్చుకోండి అని. స్కూలు ఇల్లు తప్ప మధ్యలో ఎక్కడా తల కూడా ఎత్తేవాడిని కాదు. నాగరాజు దానికి పూర్తిగా విరుద్ధం. 7:30కే ఇంట్లోంచి బయలుదేరి పెత్తనాలు ముగించుకుని ప్రార్థన ముగిశాక స్కూల్లో తేలేవాడు. రోడ్ల మీద గోళీలాట, గిల్లిదండు ఆడి నలుగురితో తిట్లు తిని నన్ను కాదన్నట్టు దులిపేసుకుని వచ్చేవాడు. ఒక్క నోటుబుక్ కూడా పూర్తి చేసేవాడు కాదు. క్లాస్లో సగం రోజులు నిల్చోవడము, సగం రోజులు గోడ కుర్చీలే. ఇహ సంక్రాంతి రోజులైతే చెప్పనే అక్కర్లేదు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు చిరుతలా పరుగులు, స్పైడర్ మ్యాన్లా ఎగురుతూ తెగిన గాలిపటంలా సేకరించి రోజుకో 10-15 తెచ్చుకుని వాటిని అమ్మేవాడు. కొంచెం ఎదిగి హై స్కూల్కి వచ్చాక అమ్మ కష్టం తెలిసి నేను ఒకరిద్దరికి ట్యూషన్ చెప్తే వాడు మాత్రం కమిషన్లు కొట్టి సంపాదించేవాడు. 10వ క్లాసు దాటలేక వాడు దండయాత్రలు చేసే ఓపిక లేక రోడ్ సైడ్ రోమియోగా ఎదిగి రాజకీయాల్లోకి దిగిపోయాడు. నేను మాత్రం డిగ్రీ ముగించుకొని దొరికిన ఉద్యోగంలో చేరిపోయాను. మా ఇంటి ఎదురుగా ఉండే సీతారత్నం అత్తయ్య కూతురు రజని. రజని అంటే చాలా ఇష్టం నాకు. అంత పొడవైన వాలుజడ, తెల్లని తెలుపు చుక్కల మధ్య రవ్వలు పొదిగిన చందమామలా ఉంటుంది. ఒద్దికగా వినయంగా ఉంటుంది. నవ్వితే చుట్టూ మంచువాన కురిసినట్టు అనిపిస్తుంది. ఇంట్లో అప్పుడప్పుడు అమ్మ, అత్త రజనీని నాకిచ్చి చెయ్యాలని అనుకోవడం విన్నాను. లోపలే సంబరపడ్డాను. ఈడు జోడు అని కూడా అనుకున్నారు. రహస్యంగానే రజనీని లోపల ఆరాధించేవాడిని. రజనీ కూడా నన్ను ఆప్యాయంగా బావానే పిలిచి మాట్లాడేది. ఉన్నట్టుండి ఒక రోజున అమ్మ పెళ్లి చూపుల ప్రస్తావన తెచ్చింది. 4-5 అమ్మాయిలను ప్రస్తావించింది. అందులో రజనీ లేదు. నా మౌనాన్ని చదివినట్టుగా రజనీ నాగరాజుని ప్రేమిస్తోందుట అనేసింది. మనసు చివుక్కుమంది. రజనీ కాకపోయాక ఎవరైనా ఒకటి. అందుకే ఎంపికను అమ్మకే వదిలేశాను. అమ్మ మాట కాదన్నది ఒక్క విషయంలోనే. 2 పెళ్ళిళ్ళు ఒక్కసారి వద్దని. ముందు నాగరాజు పెళ్ళి, తర్వాత 15 రోజులకు నా పెళ్ళి జరిగాయి. పెళ్ళికి ముందే ఏరి కోరి బదిలీ చేయించుకుని పెళ్ళవుతూనే అమ్మతో సహా ఈ ఊరికి వచ్చేశాం. సుజాత కూడా నెమ్మదస్తురాలు. నాలాంటి మనస్తత్వమే. ఆడంబరాలు, ఆశలు లేవు. ఉన్నంతలో గుట్టుగా సంసారం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మను తన తల్లిలాగే చూసుకుంటుంది. 25 నా ఉద్యోగంలో నేను పైకి వచ్చి పిల్లను చదివించుకుని నా పందాలో నేను సాగుతూ ఉంటే నాగరాజు రాజకీయ వైకుంఠపాళిలో నిచ్చెనలెక్కుతూ పామునోట పడుతూ ముందుకు వెనక్కు అక్కడికక్కడే తిరుగుతున్నాడు. సమాజంలో ఇద్దరం నాణానికి బొమ్మ పరుసులా ఉన్నాం. నిజాయితీగా నా ఉద్యోగ ధర్మం నెరవేర్చినందుకు
నా పేరు అత్యుత్తమ అవార్డు కోసం సూచించారని తెలిసి ఆనందించాను. అదే సమయంలో నాగరాజు తన రాజకీయ చతురతతో అవార్డు కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో పిడుగులా ఈ వార్త. నాగరాజును అవార్డుకి ఎంపిక చేశారు. దానికోసం హై లెవెల్లో సిఫార్సులు చేయించాడుట. ఉదయం వార్త చదివినప్పటి నుండి ఇలా చిరాగ్గా ఉంది. సాధారణంగా నేను ఇలా ఒంటరిగా నా కోసం ప్రత్యేకంగా కట్టుకున్న లైబ్రరీలో ఉన్నప్పుడు ఎవరూ డిస్టర్బ్ చేయరు. అమ్మ వీల్చైర్ శబ్దం వినిపించి తలెత్తాను. 86 ఏళ్ళు దాటి పచ్చని పసిమి ఛాయతో పండు టాకులా ఉన్న అమ్మ నా ఎదురుగా. రాము, ఇలా రానా అన్న. నాకు 60 దాటిన అమ్మకు పసివాడినే. వెళ్ళి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. సగం నెరిసి పలచబారిన నా జుట్టు నిమురుతూ, బాధపడకు నాన్న, ఎవరికి ఏది ప్రాప్తమో మనమేం చెప్పగలం. అయినా జీవితం అంతా ఒక సవ్యమైన బాట సాగిన నీకు నేను చెప్పగలదాననా? కాదు. కానీ నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు. నీ అంత తృప్తికరంగా వాడు ఉన్నాడా? అంతరాత్మ అనుక్షణం వాడిని నిలదీయదు. నీకేం తక్కువ? అంతవరకు అతలాకుతలమైన మనసు నెమ్మదించింది. నిజమే, జీవితమంతా తోడుగా ఉన్న అమ్మకన్నా ఏం కావాలి అనిపించింది. అన్నట్టు చెప్పలేదు కదూ, నాగరాజు నాతో పాటే పుట్టిన నా కవల సోదరుడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ కామాక్షి దేవి. థ్యాంక్ యూ.